ఓ భర్త చేసిన అప్పు భార్యకు ముప్పుగా మారింది. ఓ వ్యక్తి దగ్గర భర్త అప్పు తీసుకుని తీర్చలేక పారిపోయాడు. అయితే సకాలంలో అప్పు చెల్లించలేదని ఇప్పటికిప్పుడు డబ్బులు ఇస్తావా లేదా అంటూ ఒక మహిళను చెట్టు కట్టేసిన అమానుష ఘటన కుప్పంలో జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో జరిగింది దారుణం. అప్పు చెల్లించలేదన్న కోపంతో ఒక మహిళనిలా చెట్టు కట్టేశారు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలి భర్త తిమ్మరాయప్ప ఎక్కడికో వెళ్లిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తోంది. సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళుతూ ఉండగా ఆమెను అసభ్య పదజాలంతో మునికన్నప్ప దూషించాడు. తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు ఇలా కట్టేశాడు. గ్రామస్తుల సాయంతో అక్కడి నుండి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది శిరీష. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 4గురిపై కేసు నమోదు చేశారు. మునికన్నప్ప, అతని భార్య, కొడుకు, కోడలు 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తానే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలో వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకొని అప్పు తీర్చుతాము, ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా, వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చిండనో ప్రయత్నిస్తుంది. అయినా కాలేదు. ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది. మా మొగుడితో గొడవలు పడినాను, కాలేదు. మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. స్పెషల్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో జాయిన్ అయ్యారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. రాజు, ఆ ఫోటోగ్రాఫ్ చూస్తుంటేనే ఎంత అమానుషంగా ఉంది. అది ఆటవిక ప్రపంచంలో ఉంటున్నామా మనం? అసలు ఎందుకు ఇలా చేశాడు ఆ మనిషి? ఏం చెప్తున్నాడు ఇప్పుడు పోలీసుల ఎదుట? అంటే ఖచ్చితంగా ఇది అమానుష ఘటనగా చూడాల్సిన అవసరం ఉంది. ఘటన పట్ల పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్గా స్పందించింది. ఇప్పటికే మునికన్నప్పతో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు వీళ్ళు 4గురే నిన్న ఆమెను అటకాయించి అడ్డగించి ఆమెపై దాడి చేసి శిరీషాని చెట్టు కట్టేసి కొట్టినట్టుగానే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. అయితే ఇవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి. అయితే గ్రామస్తులు ఎవరు కూడా అడ్డగించే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరిద్దరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే ఆమెకు కట్టినటువంటి తాళ్లు విప్పదీసి వెంటనే ఆమెకి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆమెకి ఇంజురీస్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే ఈమె ప్రస్తుతము శిరీష బాధితురాలుగా ఉంది కాబట్టి ఈమె ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటికే 4గురు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే దీనంతటికీ కారణము భర్త చేసినటువంటి అప్పులు తీర్చడంలో శిరీష కష్టపడుతోంది. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం చేసిన అప్పులు తీర్చేందుకు వీళ్ళు పిల్లల్ని బంధువుల ఇంటిలో వదిలిపెట్టి బెంగళూరుకు కూలీ పనులు చేసుకునేందుకు వెళ్ళిపోయారు. అయితే అప్పుల వేధింపులు ఎక్కువైపోవడంతో భార్యను కూడా వదిలేసి వెళ్ళడంతోనే ఆమె తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అయితే పిల్లలు చదువులు అంటే ప్రత్యేకించి స్కూళ్ళు తెరిచారు కాబట్టి టీసీ తీసుకొని ఏదైతే తమ గ్రామం నారాయణపురం నుంచి అమ్మగారి ఇంటి దగ్గర చదివించుకునే ప్రయత్నమే శిరీష చేసింది. ఇందులో భాగంగానే టీసీ తీసుకెళ్లేందుకు వచ్చింది. అయితే ఈమె మునికన్నప్ప కంటపడంతోనే ఇమ్మీడియట్గానే కోపోద్రికుడు చేసిన అప్పు తీర్చాలి, అప్పు తీర్చేంత వరకు గ్రామాన్ని వదిలిపెట్టేందుకు వీలు లేదు అని అడ్డగించి ఆమెపై దాడి చేసి ఆమెకి ఏకంగా చెట్టుకు సమీపంలో ఉన్నటువంటి చెట్టు వరకు కూడా ఈడ్చికెళ్ళినట్టుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆమెకి తీవ్రంగా ఈడ్చికెళ్తున్నప్పుడు ఆ ఊరి ప్రజలైనా సరే ఆపలేదు, అక్కడ చోద్యం చూస్తూ ఉన్నారా? మరి అక్కడ కట్టేస్తున్న ఫోటో మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఇక్కడ మనకు తెలుస్తున్న ఊళ్ళల్లో మన దగ్గర ఊళ్ళల్లో జరుగుతున్నాయంటే నిజంగా భయపడాల్సిన విషయమే కదా. ఎవరు ఆపలేరా? అంటే ఖచ్చితంగా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా బంధువులు, ఒకరికొకరు తెలిసిన వాళ్ళే కాబట్టి దీన్ని ఎవరూ అడ్డగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే
శిరీష భర్త చాలా వరకు గ్రామంలో అప్పులు చేశాడు కాబట్టి అందరూ కూడా కొంతమంది బాధితులు ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ తగిన శాస్తి జరిగింది అనే ఉద్దేశంతోనే కొద్దిమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఒక అమానుష ఘటనగానే చూసి వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రం స్థానికులు చేయలేదు. అయితే ఒకరిద్దరు మాత్రము పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాతనే ఆమె తాళ్ళు కట్టినటువంటి కట్లన్నీ కూడా ఉప్పేసిన తర్వాతనే ఆమెకి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రామంలో ఎవరు కూడా ఆమెకు సహకరించలేనట్టుగా మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అయితే పోలీసులు కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఆ కుటుంబము ఎంత అప్పు చేసినా దాన్ని తీర్చేందుకు పలు రకాల మార్గాలు ఉన్నాయి. లేదంటే అప్పు తీసుకున్న వాళ్ళు వడ్డీతో సహా ఇప్పటికే కడుతున్నారు కాబట్టి మరింత సమయము ఇవ్వాల్సి ఉండింది. అయితే ఇదేమీ చేయకుండానే గత కొద్ది కాలంగా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు గ్రామానికి వచ్చారు కాబట్టి ఎవరైతే మునికన్నప్ప ఈ దారుణానికి పాల్పడ్డగా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గానే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డిఎస్పీ పార్థసారథి మునికన్నప్పతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా విచారిస్తున్నారు. అసలు ఈ కుటుంబానికి ఎంత అప్పు ఉంది, అప్పు ఎవరు ఇచ్చారు, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎంత మేర వడ్డీ వసూలు చేశారు, ఎంతకాలంగా వీళ్ళు చెల్లిస్తూ వచ్చినా ఇప్పటివరకు కూడా అప్పులు తీరలేదు. అంటే ఈ రకమైనటువంటి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే నిందితులను కూడా మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శిరీష బాధితురాలు కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రైట్ రాజు. సో తన భర్త చేసిన అప్పు తీర్చలేదని చెప్పి ఇలాగా భార్య శిరీషను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ని చూస్తూ ఉంటే హృదయం తరుక్కుపోతోంది. తన కొడుకు ఆ పక్కనే స్కూల్ బ్యాగ్ పట్టుకుని అలా నిస్సహాయ స్థితిలో కూర్చున్నాడు. తల్లికి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా కట్టేశారు, ఎందుకు దుర్భాషలాడుతున్నారు, తన తల్లికి జరిగిన అవమానాన్ని ఇప్పుడు జీవితకాలం ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఆ చిన్నారికి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలా చూస్తుండిపోయాడు. కానీ గ్రామస్తులు కూడా ఎవరు ముందుకు రాలేదని తెలుస్తూ ఉంది. అందరూ చూస్తున్నారే తప్ప తనకు హెల్ప్ చేయలేదు. ఎట్టకేలకు పోలీసులు వచ్చారు, తనని విడిపించారు, హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పు తీర్చలేదనే ఒకే ఒక్క కారణంతో ఇలా ఇంత అమానుషంగా ప్రవర్తించారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీళ్ళు ఆడవాళ్లేనా, అసలు మనుషులేనా అనే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ మహిళను చెట్టుకు కట్టేసి దుర్భాషలాడుతూ ఎలా తిడుతున్నారో కూడా మనం చూస్తున్నాం, ఎలా కొడుతున్నారో చూస్తున్నాం. అయితే ఈ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక మహిళపై జరిగిన దాడిని మనం చూస్తూ ఉన్నాం. కొంచెం కూడా కనికరం లేకుండా మహిళలమనే సంగతి కూడా మర్చిపోయి దుర్భాషలాడుతూ ఆమెని ఎంతలా హింసిస్తున్నారో మనం చూడొచ్చు, ఎంతలా కొడుతున్నారో కూడా మనం చూడొచ్చు. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన అవమానం ఇది. ఈ ఘటనపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వెంటనే వారిపై యాక్షన్ కు దిగాలని ఆదేశించారు.